హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వగురు అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ప్రతి మనిషి లేకపోతే ఎవరికైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చుకోవాలని చెప్పేసి కష్టపడి పని చేస్తుంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ లైఫ్లో మిస్ అయ్యే అంశాలు కానీ లేదంటే సరైన పని ఏదో చేయకపోవడం వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరకపోతూ ఉంటారు. అనుకున్న పనులు జరగకపోతూ ఉంటాయి. చేయాలనుకున్న పనులు చేసుకోలేకపోతుంటారు. ఓవరాల్గా వాళ్ళ లైఫ్ మొత్తం ఇబ్బందులతో కూడుకుని ఉంటుంది అన్నమాట. ఇలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సొల్యూషన్ ఏంటి? Sure, we'll decode this thing. Thank you God, thank you universe. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఓం శ్రీ గంగాయ నమః. ఈ అనంత బ్రహ్మాండానికి ప్రకృతికి నా సర్వదా కృతజ్ఞతలు. ఆత్మ నమస్కారం. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అనంత విశ్వదర్శనం జరగాలి అంటే మీరు అడిగిన క్వశ్చన్కి కొన్ని హ్యాబిట్స్ని, కొన్ని అలవాటుల్ని మనం హ్యాబిచ్యువేట్ చేసుకోవాల్సిన, ఓకే, కొన్ని థింగ్స్ని మనం మన బాడీలో ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఐ హ్యావ్ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ని ఫాలో అవుతున్న వాళ్ళని లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, ఈ హోల్ విశ్వదర్శనం, విశ్వజ్ఞానం సబ్జెక్ట్ ఆచరణలో పెడతా ఉన్నారు. మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ అన్నీ ఆచరణలో పెడుతున్నారు. ఫుల్ మూన్ రోజు, న్యూ మూన్ రోజు చేయాల్సిన రిచువల్స్ అన్నీ చేస్తున్నారు. దే ఆర్ డూయింగ్ ఆల్ ద థింగ్స్. బట్ ఎక్కడ లాగింగ్ అవుతుంది అంటే మారట్లేదు. దే ఆర్ నాట్ ట్రాన్స్ఫార్మింగ్ అప్ టు ద మార్క్. విశ్వ దర్శనం జరగడం అనేది బిగ్గెస్ట్ థింగ్. అలా అని ఇట్స్ నాట్ ఈజీ థింగ్ అని చెప్పకూడదు, ఇట్స్ నాట్ ద హార్డెస్ట్ థింగ్ అని చెప్పకూడదు. ఇదంతా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పటి వరకు ఒక జీవితానికి అలవాటు పడిపోయి ఉన్నాం, ఒక మైండ్ సెట్కి అలవాటు పడిపోయి ఉన్నాం, ఒక హ్యాబిట్స్కి అలవాటు పడిపోయి ఉన్నాం, ఒక ఆలోచన ధోరణికి, ఒక వైఖరికి అలవాటు పడిపోయి ఉన్నాం. సేమ్ థింగ్స్ని ఫాలో అవుతూ ఉంటే ఎన్ని టెక్నిక్స్ ఉపయోగించినా, ఎన్ని మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేసినా విశ్వదర్శనం జరగదు. చాలామంది పరితపిస్తూ ఉంది విశ్వదర్శనం కొరకే. ఎప్పుడైతే విశ్వదర్శనం జరుగుతుందో మేజర్ మిరాకిల్స్ని చూస్తారు. టుడే విల్ డిస్కస్ వన్ హ్యాబిట్. ఈ హ్యాబిట్ని నిజ జీవితంలో ఆచరణలో పెడితే గనక విశ్వదర్శనం జరగకుండా ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా స్టాప్ చేయదు. టుడే విల్ డిస్కస్ అబౌట్ ద పర్సనల్ హ్యాబిట్. ఓకే. అండ్ ద ఫస్ట్ హ్యాబిట్ ఏంటంటే రైజింగ్ ఎర్లీ. ఎందుకు ఎర్లీగా లేవాలి? సన్ రైజ్ ఎప్పుడైతే అవుతా ఉందో దానికి ఎగ్జాక్ట్గా ఒక 1.5 hour, 1 hour 45 minutes బిఫోర్ వచ్చే ముహూర్తాన్నే వీ కాల్ ఇట్ యాజ్ ఏ బ్రహ్మ ముహూర్తం. ఎట్ దట్ టైమ్ హోల్ గ్యాలాక్సీ కానీ, స్పియర్ కానీ, నేచర్ కానీ చాలా కామ్గా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ యునో హయ్యెస్ట్ కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్, విశ్వశక్తి చాలా హెవీగా ఫ్లో అవుతుంది. అండ్ మన బాడీ కూడా రెస్ట్ మోడ్లో ఉంటుంది. వై? బికాజ్ ఆఫ్టర్ వేకింగ్ అప్, నైట్ పడుకొని లేచాక మార్నింగ్ బాడీ ఏ మోడ్లో ఉంటుంది? ఫ్రెష్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా రీఫ్రెషింగ్ మోడ్లో ఉంటుంది, రెస్ట్ మోడ్లో ఉంటుంది. అట్ దట్ టైం మన బ్రెయిన్ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. యూజువల్లీ ఒక డేని 3 గుణాస్ కింద డివైడ్ చేయడం జరిగింది. సాత్వగుణ, రాజోగుణ, తమోగుణ. సాత్వగుణాన్ని ద ఎర్లీ హవర్స్ ఆఫ్ ద మార్నింగ్ అంటాం, రాజోగుణాన్ని ద డే టైం అంటాం, తమోగుణాన్ని ద నైట్ టైం అంటాం. మరి వాట్ ఈస్ ద బెస్ట్ టైం ఫర్ ద మేనిఫెస్టేషన్ అని మీరు అడిగితే, ఈ మేనిఫెస్టేషన్ ప్రాక్టీసెస్ చేయడానికి, కొన్ని సాధనలు ప్రక్రియలు చేయడానికి, స్పిరిచువల్ ఎనర్జీస్ని మన శరీరంలోకి ఆవహించుకోవడానికి, విశ్వశక్తిని మనం ఇన్వైట్ చేసుకోవడానికి, అష్టైశ్వర్యాల్ని మన గృహంలోకి ఇన్వైట్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ టైం అండ్ వాట్ ఈస్ ద రైట్ టైం, వాట్ ఈస్ ద అప్రోప్రియేట్ టైం అని అడిగితే సాత్వగుణ. దట్ ఈస్ ద వెరీ 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 పవర్ఫుల్ టైం. సో నేను మీ అందరికి ఒకటే చెప్తా ఉన్నా, విశ్వ దర్శనం మీకు జరగాలి అంటే, విశ్వం యొక్క ఆశీర్వాదాలతో మీరు ఏదైనా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. డబ్బు, సంపద, ఐశ్వర్యం, విజయం, వైభవం, సమృద్ధి, సంపూర్ణత్వం, ధనాకర్షణ, జనాకర్షణ, నేమ్, ఫేమ్, రికగ్నిషన్, వ్యాపార అభివృద్ధి, వ్యవసాయ అభివృద్ధి, విద్యాభివృద్ధి, వాట్ నాట్. ఇన్ ఎ సింగిల్ ట్యాప్ యూ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్, యూ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. ఇది జరగాలి అంటే మార్క్ మై వర్డ్స్, ఎర్లీ అవర్స్లో లేవడానికి ప్రయత్నించండి, సాత్వ గుణాలో లేవడానికి ప్రయత్నించండి. యూ విల్ గెట్ దట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ ద యూనివర్స్. అండ్ మీరు ఏ లొకేషన్ నుండి వీడియో చేస్తున్నారో కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. వండర్ఫుల్గా ఈ యొక్క హ్యాబిట్స్లో చేంజ్ చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలను తెలియజేయడం జరిగింది సార్. అండ్ డెఫినెట్లీ వర్క్షాప్ ద్వారా ఇంకా ఎన్నో విషయాల్ని ప్రాక్టికల్గా ఎలా చేయాలి,
వాళ్ళ లైఫ్ని ఎలా మార్చుకోవాలి, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎలా పొందాలి అనేది మీరు వర్క్షాప్ ద్వారా గైడ్ చేస్తున్నారు. అండ్ వండర్ఫుల్గా ఈ వర్క్షాప్లో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతుంది నెంబర్స్ కాల్ చేయండి. సో ఆగస్ట్ 21 నుంచి జరగబోయే మేనిఫెస్టేషన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది మాస్టరీ క్లాస్. డెఫినెట్లీ అది సక్సెస్ఫుల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఆ సక్సెస్ అది ఎవరిదో కాదు, మన సక్సెస్, మన ఆడియన్స్ యొక్క సక్సెస్. ఎస్, డెఫినెట్లీ ఎవరైతే లైఫ్లో చేంజ్ కావాలి, నాకు మార్పు కావాల్సిందే అని బర్నింగ్ డిజైర్తో ఉన్నారో వాళ్ళ కోసం ఈ వర్క్షాప్. తప్పకుండా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండి. ఈ వర్క్షాప్ మీ లైఫ్ చేంజింగ్కి ఒక బెస్ట్ మూమెంట్ తీసుకొస్తుంది. అండ్ డెఫినెట్లీ మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు పర్సనల్ వంశీ గారితో కలిసి మాట్లాడే స్కోప్ని కూడా ఈ వర్క్షాప్ మీకు అందజేస్తుంది. సో వచ్చే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.